రామాయణం హనుమంతుని ఆకాశయానం. రాముడి నామస్మరణ చేస్తూ ఆకాశంలో హనుమంతుడు రివ్వున సాగుతుంటాడు. సముద్రంలో ఉన్న మైనాకుడు అనే పర్వతం హనుమంతుడిని చూస్తుంది. వెంటనే సముద్రం పైభాగానికి వస్తుంది. సముద్ర గర్భం నుంచి తన ఎదురుగా పెరుగుతూ వస్తున్న పర్వతాన్ని చూసి అదంతా రాక్షస మాయ అని హనుమంతుడు అనుకుంటాడు. కాని అంతలో ఆ పర్వతరాజం హనుమంతుడికి వినయపూర్వకంగా నమస్కరిస్తుంది. తన శిఖరంపై కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని కోరుతుంది. రామకార్యాన్ని పూర్తి చేసేంతవరకు విశ్రమించనని ప్రతిజ్ఞ చేశానని, అందువలన ఆగడం కుదరదని చెప్పేసి ఒకసారి ఆత్మీయంగా ఆ పర్వతాన్ని స్పృశించి హనుమంతుడు ముందుకు సాగుతాడు. అలా హనుమంతుడు సముద్రం మీదుగా ఆకాశయానం చేస్తూనే దూరం నుంచి లంకానగరాన్ని చూస్తాడు. ఎత్తైన భవనాలతో, వృక్షాలతో ఉన్న ఆ లంకానగరాన్ని చూస్తూ ఆ నగరం ముఖద్వారం చెంత దిగుతాడు. నేరుగా లోపలికి వెళ్లడం వలన అనవసరమైన తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో లంకానగరం ప్రధాన ద్వారం దగ్గరే దిగేసి ఒకసారి అంతా పరిశీలనగా చూస్తుంటాడు. అదే సమయంలో ఆయనకి భయంకరమైన ఒక నవ్వు వినిపిస్తుంది. తన ఎదురుగా చిన్న పర్వతంలా కనిపిస్తున్న లంకిణిని చూస్తాడు. భీకరమైన తన రూపాన్ని చూసి ఒక వానరుడు బెదరకపోవడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో కాలంగా తాను లంకానగరానికి కాపలా కాస్తూ ఉన్నానని, కాని ఇంతవరకు ఎప్పుడూ ఎవరూ అటుగా రాలేదని అంటుంది. ఇంతకాలానికి ఒక వానరుడు రావడం చూశానని చెబుతుంది. తనని చూస్తేనే ప్రాణాలు పోతాయని అనుకుంటూ ఉంటే తన ఎదురుగా ధైర్యంగా నిలబడటం తమాషాగా అనిపిస్తుందని చెబుతుంది. ఆ వానరానికి మూడటం వల్లనే అటుగా వచ్చిందనే విషయం తనకి అర్థమైందంటూ హనుమంతుడిపై విరుచుకుపడుతుంది. లంకిని బారినుంచి తప్పించుకుంటూనే అదను చూసి ఆమె శిరస్సుపై హనుమంతుడు బలంగా మోదుతాడు. దాంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అలా నేలకూలిన లంకిని నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తన ఎదురుగా కొండలా ఉన్న హనుమంతుడిని చూస్తుంది. ఒక వానర వీరుడి చేతిలో ఓడిపోయినప్పుడే తనకి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలుగుతుందనే శాపం ఉందని, అది నేటితో తీరిపోయినందుకు ఆనందంగా ఉందని అంటుంది. ఒక వానర వీరుడు అడుగుపెట్టడంతోనే లంకానగరానికి వినాశనం మొదలవుతుందని, తాను విన్నది నిజం కానుందని చెప్పేసి హనుమంతుడికి దారి వదులుతుంది. దాంతో హనుమంతుడు ముందుకు కదులుతాడు.